బ్యూటీ విత్ పర్పస్కి అసలైన నిదర్శనం ఇదేనేమో. మిస్ వరల్డ్ 2025గా నిలిచిన థాయ్ సుందరి ఒపెల్ సుచాత గతంలో క్యాన్సర్ బారిన పడిందని భయపడింది. తన రొమ్ములో ఒక గడ్డ వచ్చింది. సో అదేమిటని టెస్ట్ చేసుకుంటే నాన్ క్యాన్సరియస్ కణితి అని చెప్పి తేలింది. కానీ ఈ తెలుసుకునే ప్రక్రియలో ఆమె చాలా మదన పడింది. దాని నుంచి కోలుకుని ఇప్పుడు ఆ మహమ్మారిపై అందరిలో అవగాహన పెంచే కార్యక్రమాల్ని కంటిన్యూగా చేస్తూ వస్తోంది. అందాల కిరీటం గెలుచుకునే ఆఖరి మెట్టుపైన 45 సెకండ్లలో అంతా మెచ్చుకునే ఆన్సర్ చెప్పి తన వ్యక్తిత్వం ఏమిటో చాటి చెప్పింది. బ్యూటీ విత్ పర్పస్ అనే ట్యాగ్ లైన్కి ఇంతకంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి. ఒపెల్ సుచాత పేరులో ఒపెల్ అంటే ఒక అరుదైన జాతి రత్నం అని అర్థం. రంగుల్లో మెరిసే ఈ అందమైన జెమ్ స్టోన్ని తన పేరులో పెట్టుకున్నట్టే అందంతో పాటు అందమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి మిస్ వరల్డ్ అయ్యింది ఒపెల్ సుచాత. ఒపెల్ సుచాత చువాంగ్శ్రీ ఈమె పూర్తి పేరు. మిస్ వరల్డ్ 2025 విజేత ఈమె. 108 మంది కంటెస్టెంట్స్ని వెనక్కి నెట్టి కిరీటం గెలుచుకున్న థాయిలాండ్ భామ. ఒపెల్ సుచాతను మిస్ వరల్డ్ 2025గా ప్రకటించగానే తెల్లటి డ్రెస్లో మెరిసిపోతూ ప్రేక్షకులకు అభివాదం చేశారామె. ఓ దశలో భావోద్వేగానికి గురయ్యారు. సుచాత థాయిలాండ్లోని పుకెట్లో జన్మించారు. ఒపెల్ ఫర్ హార్ నినాదంతో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్నామే బ్రెస్ట్ క్యాన్సర్పై మహిళల్లో అవగాహన కల్పించడమే తన లక్ష్యం అంటున్నారు. మిస్ వరల్డ్ 2025 టైటిల్తో మరింత ప్రభావం చూపిస్తానంటున్నారు. చెక్ రిపబ్లిక్కు చెందిన గత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా ఒపెల్ సుచాత చువాంగ్శ్రీకి మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని అలంకరించారు. మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇక ముందు ఒపెల్ సుచాత జీవితం పూర్తిగా మారిపోతోంది. మిస్ వరల్డ్గా ఆమెను ప్రకటించగానే 8.5 కోట్ల రూపాయలు, దాంతోపాటు వజ్రాలు పొదిగిన కిరీటం ఆమె సొంతమైంది. కిరీటంలోని ప్రతి అణువు ప్రపంచ సుందరి పోటీల ప్రాముఖ్యాన్ని, మహిళా శక్తిని ప్రతిబింబిస్తుంది. ఏడాది కాలం పాటు దేశాల్లో అందరి నోట ఇప్పుడు ఆమె పేరే వినిపించబోతోంది. పేరు మోసిన బ్రాండ్లకు అంబాసిడర్గా, మోడల్గా, నటిగా, సామాజిక సేవా కార్యకర్తగా అనేక అవకాశాలు ఇప్పుడు ఆమె తలుపు తడతాయి. మిస్ వరల్డ్ సంస్థ తరపున బ్యూటీ విత్ ఏ పర్పస్ కార్యక్రమంలో భాగంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రపంచమంతా చుట్టి రావచ్చు. ఏడాది పొడవునా లగ్జరీ లైఫ్తో పాటు ప్రొఫెషనల్ డిజైనర్లు, స్టైలిస్టులు, న్యూట్రిషనిస్టులు ఆమెకు అందుబాటులో ఉంటారు. ఖరీదైన మేకప్ కిట్లు, దుస్తులు, నగలు ఇలాంటివన్నీ కూడా ఉచితంగా లభిస్తాయి. ఎక్కడికి వెళ్ళినా పటిష్ట భద్రత ఉంటుంది. అయితే ఈ కిరీటం ఎప్పటికీ ఆమె సొంతం కాదు. వచ్చే ఏడాది పోటీల్లో విజయం సాధించే యువతికి ప్రస్తుత మిస్ వరల్డ్ స్వయంగా దాన్ని అలంకరించాల్సి ఉంటుంది. అయితే కిరీటం ప్రతిరూపాన్ని మాత్రం ఆమెకు అందజేస్తారు. హ్యాట్స్ ఆఫ్ ఒపెల్ సుచాత. 16 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ బారిన పడ్డానేమో అన్న భయం నుంచి ఆమె బయటకు వచ్చింది. దాని నుంచి ఏమాత్రం బెదరలేదు. నాపై క్యాన్సర్ పోరాటం చేయడం కాదు, తానే క్యాన్సర్పై పోరాడతానంటూ ధైర్యం నూరిపోసుకుంది. క్యాన్సర్ని జయించేలాగా అందరికీ ధైర్యాన్ని నూరిపోస్తోంది. చికిత్సతో క్యాన్సర్ భయాల నుంచి బయటకు వచ్చారు ఆమె. ఒపెల్ ఫర్ హెర్ అంటూ కార్యక్రమాలు చేపట్టారు. క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఇక ముందు మరింత ఎక్కువగా దాన్ని నిర్వర్తిస్తానని అంటున్నారు. ప్రపంచ సుందరి పోటీల్లో చివరి క్షణంలో ఆమెను అడిగిన ప్రశ్న ఏమిటి, ఆమె దానికి చెప్పిన సమాధానం ఏంటి, అది కూడా చూద్దాం. సత్యాన్ని, వ్యక్తిగత బాధ్యతను చాటి చెప్పడానికి ఈ ప్రస్థానం ఏం నేర్పింది? ఇక్కడ నిలబడ్డం నా జీవితంలో నాకు దక్కిన గొప్ప గౌరవం. సత్యాన్ని ఎలా చాటి చెప్పాలో, ఇందులో మన బాధ్యత ఏంటో మిస్ వరల్డ్ వేదిక నాకు నేర్పించింది. మనం ఇతరులకు ఆదర్శంగా నిలవాలని నేను భావిస్తున్నా. మనం ఎవరమో, మన వయస్సేంటో, జీవితంలో మనం ఎలాంటి బాధ్యత నిర్వర్తిస్తున్నామో అన్నది అనవసరం. కానీ మన కోసం ఎదురు చూసేవారికి సహాయం చేయాలి. తల్లిదండ్రులైనా, చిన్నారులైనా, స్నేహితులైనా మన తోటివారికి సహాయం చెయ్యాలి. దయార్ద్ర హృదయంతో వారికి మార్గం చూపాలి. ఎందుకంటే మన మాటల కంటే ఎక్కువ మన చేతలే మన గురించి చెప్తాయి. మన చుట్టూ ఉన్న వారితో పాటు ప్రపంచానికి సేవ చేయడానికి మనకు లభించిన గొప్ప వరం ఇది. జీవితంలో ధైర్యంగా నిలబడాలని అందర్నీ కోరుకుంటున్నా. మన మాటలను మించి మన చేతలుండాలని ఆకాంక్షిస్తున్నా. ఈ మాటలే ఆమెను ప్రపంచ సుందరిగా నిలబెట్టాయి. ఫస్ట్ రన్నరప్ ఇథియోపియా, సెకండ్ రన్నరప్ మిస్ పోలాండ్, థర్డ్ రన్నరప్గా మిస్ మార్టినిక్ నిలిచారు. 108 మందిలో ఒక్కరిగా భాగ్యనగరానికి వచ్చిన మిస్ వరల్డ్ ఒపెల్ సుజాత వరల్డ్ సిటీ హైదరాబాద్ను చూసి మురిసిపోయానంటున్నారు. సంస్కృతి పరంగా థాయిలాండ్కు, హైదరాబాద్కు చాలా పోలికలున్నాయంటూ టీవీ9తో ప్రత్యేకించి మాట్లాడుతూ చెప్పారు. నమస్తే అంటూ తెలుగువారిని పలకరించి మనస్సు దోచుకున్నారు.
ค่ะ Sawadika. Between India and Thailand has a very good connection because many people travel to Thailand for a tourist destination. Even I've been to Bangkok and Phuket. I've been. Oh, it was really amazing. People are very sweet. I really like it. How is it feeling in Hyderabad? It's amazing. It feels like home because just like you said, we have so many similarities in the culture and the landscape, even in the weather. So it feels like home to be here. And also, even the words, the greetings, the words, the word namaskaram. Namaskar. It's similar to the word namaskan in Thailand. It means we're paying the respect. So it just feels like home to be here. I'm very excited. I'm very happy for the warm welcome with the very well hospitality that the Telangana Tourism and the Hotel Trident are giving us here. మిస్ వరల్డ్ పోటీలు ముగిశాయి. ఇక రాష్ట్ర అవతరణ వేడుకలకు కంటెస్టెంట్స్ అందరినీ ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వము. అలానే ఎట్ హోమ్ కార్యక్రమంలో ఒపెల్ సుచాతకు ప్రత్యేక గౌరవం దక్కబోతోంది.